కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకొని అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రచారం సాగుతోంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి చాలా పాజిటివ్గా స్పందన వస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేయనంత, ఊహించనంత స్పందన వస్తుంది. ప్రజలు బయటికి స్వచ్ఛందంగా వస్తున్నారు. అసలు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇంత స్పందన ఒక రాజకీయ పార్టీకి రావడం అనేది చూడలేదు. తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్ అలా ఉంది. మోరోవర్ తెలంగాణను సాధించిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ అని ఒకసారి తప్పకుండా తెలంగాణలోని జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు గతంలో పార్టీని స్థాపించినప్పుడు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో, ఒకవేళ ఉద్యమంలో నుంచి పక్కకు పోతే రాళ్లతో కొట్టి చంపండి అని అంత గట్టిగా చెప్పి ఈ 14 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అనేకమైనటువంటి అవహేళనలు, అపహాస్యాలు, ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు ఎన్నో తగిలినప్పటికీ కూడా అవన్నిటిని కూడా అధిగమించి ఒక పట్టు వదలని విక్రమార్కుడిలా తెలంగాణ తెచ్చిండు. కాబట్టి తెచ్చిన తెలంగాణను పునర్నిర్మాణం చేసి 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి నష్టాలన్నీ కూడా ఆయన్నే పూడ్చి అందరికీ కూడా న్యాయం చేస్తాడని ప్రజల్లో సంపూర్ణమైనటువంటి విశ్వాసం కనబడుతుంది. ఇక్కడ ఎక్కువ మంది సెటిలర్లే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వబోతుంది? నేను సెటిలర్స్కు నేను సెటిలర్ అని అనను. సెటిలర్ అనే పదానికి నా డిక్షనరీలో అర్థం లేదు, అసలు ఆ వర్డే లేదు. ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. వెదర్ దే కమ్ ఫ్రమ్ కడప, గుంటూరు, ఎక్కడి నుంచి వచ్చినా సరే, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళు భారతీయులా కాదా అనేదే చూస్తాం తప్ప ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఇండస్ట్రీస్లో జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, వాట్ ఎవర్ దే మే డూ, వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. మేము ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో డెవలప్మెంట్స్ గురించి పెట్టినామో వాళ్ళు అందులో ఆ డెవలప్మెంట్స్ వాళ్ళకు కూడా అందుతాయి. విద్య వాళ్ళకు అందుతుంది, ఇల్లు వాళ్ళకు అందుతాయి, చదువు వాళ్ళకు అందుతుంది, వైద్యం వాళ్ళకు అందుతుంది. అందరికీ ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ సెటిలర్. ప్రధానంగా మీరు ప్రచారంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? చాలా సమస్యలు. అసలు ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడా లేదా అన్నంత సమస్యలు. తిరుగుతుంటే అసలు నడవలేని పరిస్థితి. నా షూస్ ఎట్లయిపోయినాయి చూడండి, మురికి అయిపోయినాయి. అంత సమస్యలు. ఎక్కడ చూసినా రోడ్డు మీదకి మురుగునీరు, వాటర్ లేకపోవడం, వాటర్ పైప్ లైను, మోరీ పైప్ లైన్ ఒక దగ్గర ఉండటంతో మోరీ నీళ్ళు వాటర్ పైప్ లైన్లో పోవడం. అసలు మనుషులు అనుకుంటున్నారా, ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ బతికే వాళ్ళను? వాళ్ళు గొప్ప వాళ్ళు కాకపోవచ్చు, పేద మధ్య తరగతి ప్రజలు కావచ్చు, అంత మాత్రం చేత భారతీయులే వాళ్ళు డెమోక్రటిక్ రైట్ ఉంది వాళ్ళకు. కానీ చాలా బాధాకరం, వాళ్ళకి ఎవ్వరు కూడా ఏం చేయలేదు. మనం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నిధులు కూడా కరెక్ట్గా ఉంటాయి. తప్పకుండా వాటర్ ప్రాబ్లం కానీ వేరే డ్రైనేజ్ రోడ్స్ది కూడా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి ఎవరైనా భావిస్తున్నారు? మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధాన ప్రత్యర్థులు అనేది ఏం అనిపిస్తలేదు. నేను దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నా. తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, మరి మిగతా మొత్తం కూడా సీమాంధ్ర ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా ఈ ప్రాంతంలో అయితే గల్లంత అవుతాయి. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ గల్లంత అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళు చతికిలబడిపోయినరు. నా కారు మాత్రమే ముందుకు దూసుకొని పోతుంది. మొత్తంగా చూసుకుంటే ప్రచారంలో అనేక సమస్యలు గుర్తించామని, అలాగే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తామని హనుమంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందో దానికి పూర్తిగా మేమే బాధ్యులు అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో RK6 TV, హైదరాబాద్.